మనం జీవిస్తూ ఉన్నాం. There's so much of fear among people all over the world. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనుషుల మధ్య ఎంతో భయం ఉంది. And they don't know what is going to happen. అసలు ఏం జరగబోతుందో తెలియట్లేదు. But then Jesus said, when these things begin to take place, verse 28. 28వ వచనము, ఇవన్నీ జరుగనారంభించినప్పుడు We must not look down with fear or anxiety. మనం భయంతో చింతతో తలలు దించుకోవాల్సిన అవసరం లేదు. We must straighten up, మనము తలలు పైకెత్తి lift up our heads, ధైర్యం తెచ్చుకొని మన తలలు పైకెత్తి, because our redemption is drawing near. ఎందుకంటే మన విడుదల సమీపించుచున్నది గనుక. So when I read of terrible things in the newspapers, కాబట్టి వార్తాపత్రికల్లో మనం భయంకరమైన సంగతులు చదువుతున్నప్పుడు people's hearts are fainting with fear. మనుషుల యొక్క హృదయాలు భయముతో నింపబడుతున్నాయి. What should you and I do? మరి నువ్వు నేనేం చేయాలి? We straighten up మన తలలు పైకెత్తుకొని and lift up our heads, ధైర్యంతో ఉండాలి. because we say Jesus is coming soon. ఎందుకంటే యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడని చెప్పాలి. We do not fear. మనం భయపడాల్సిన అవసరం లేదు. In the Old Testament, in the book of Isaiah, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో the Lord gave this word to his people. దేవుడు తన ప్రజలకు ఈ మాటలను అనుగ్రహించాడు. In Isaiah chapter 8, యెషయా గ్రంథం 8వ అధ్యాయం verse 12, 8-12 the last part. చివరి భాగం. You must not fear what other people fear or in the dread of it. కాబట్టి వారు భయపడుదానికి మీరు భయపడకుడి. Verse 13, 13 it is the Lord of hosts whom you regard as holy, and he shall be your fear, he shall be your dread. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనిడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. And that same verse in the Living Bible is paraphrased like this. అదే వచనములో లివింగ్ బైబిల్ తర్జుమా ఈ విధంగా ఉంటుంది. If you fear God, you need fear nothing else. మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి మరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. For about 40 years I've had that verse in my house, 40 సంవత్సరాల ఆ వచనాన్ని మా ఇంట్లో నేను పెట్టుకున్నాను, in my front room. నా ముందు రూములో. If you fear God, you need fear nothing else. నీవు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. It's been one of my favorite verses. నాకెంతో ఇష్టమైన ఒక వచనం ఇది. Just like Romans 8:28, that is another verse I have there. రోమా 8:28 లాగా అది మరొక వచనాన్ని If పెట్టుకున్నాను. you love God, everything will work for your good. నీవు దేవుని ప్రేమించినట్లయితే సమస్తము నీ మేలు కొరకే జరుగుతాయి. If you fear God, you don't fear anything else. నీవు దేవునికి భయపడితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. I remember many years ago, అనేక సంవత్సరాల క్రితం ఒక విషయం నాకు ఈ విధంగా గుర్తుంది. one corrupt government official came to my house. మా ఇంటికి ఒక అవినీతి పరుడైన ప్రభుత్వ అధికారి వచ్చాడు. And he tried to frighten me, saying, you're not paying proper tax for your house. మీ ఇంటికి సరిగా ఆస్తి పన్నును కట్టట్లేదని ఏదో చెప్పి భయపెట్టడానికి ప్రయత్నించాడు. I said, I'm honest, I paid everything correctly. చూడండి, నేను నిజాయితీ పరుడిని, నేను సమస్తం సరిగానే కట్టాను. I knew that he was trying to frighten me to give him a bribe or something. ఏదో నన్ను భయపెట్టి లంచం తీసుకోవడానికి ప్రయత్నించాడు ఆ వ్యక్తి. But when you have done everything right, you don't have to give a bribe to anybody. కానీ నువ్వు అన్నీ సరిగా చేసినట్లయితే ఎవరికి నువ్వు లంచం చెల్లించాల్సిన అవసరం లేదు. So when I realized that he was trying to frighten me, కాబట్టి ఆయన నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైనప్పుడు I said, please read what is written on that verse. చూడు ఆ వచనంలో ఏముందో చదవండి అని చెప్పాను. I said, I live by that verse. నేను ఆ వచనం ప్రకారం జీవిస్తున్నాను. If you fear God, you don't fear anything else. నీవు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. So he went away, he never came back. అది చూసి ఆయన వెళ్ళిపోయాడు, మరలా రాలేదు. Please remember, కాబట్టి దయచేసి జ్ఞాపకం you ఉంచుకోండి, fear God, you don't have to fear anybody in this world. మీరు దేవునికి భయపడినట్లయితే ఈ లోకంలో మరి ఎవరికి భయపడాల్సిన You అవసరం don't లేదు. have to fear the devil. అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. You don't have to fear any human being. ఏ మానవునికి భయపడాల్సిన అవసరం లేదు. It's a wonderful life. ఎంతో అద్భుతమైన జీవితం. We may go through trial. మనం కొన్ని శ్రమల ద్వారా వెళ్ళాల్సి రావచ్చు. The early apostles were all killed. మొదటి శతాబ్దంలో అపోస్తులందరూ చంపబడ్డారు. So I'm not saying Jesus will protect us from being killed. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనం చంపబడకుండా మనల్ని అందరినీ కాపాడతాడని నేను చెప్పట్లేదు. I personally think it will be a great honor if I am killed for the name of Jesus. వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే యేసు నామం కోసం నేను హతసాక్షిని అయితే అది ఎంతో ఘనత, గౌరవం. That is the greatest honor you can get. నిజంగా అది ఎంతో ఘనత.
దేవుని దృష్టిలో. It is better to die like that than to die of old age or cancer or something like that. ఏదో వృద్ధాప్యం వచ్చినాక క్యాన్సర్ మరొకటి వచ్చి చచ్చిపోవటం కంటే ఆ విధంగా చచ్చిపోవటం మేలు. We are not afraid. మనం భయపడాల్సిన అవసరం లేదు. We fear God. We fear God. మనం దేవునికే భయపడతాం. So if you have other fears in your life, నీ జీవితంలో వేరే భయాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే, that proves that you don't fear God. అదేమి రుజువు చేస్తుందంటే నువ్వు దేవునికి Then you have భయపడట్లేదు. to go to God and say, Lord, teach me to fear you. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీవు అడగాలి, ప్రభువా నీకు మాత్రమే భయపడటానికి నాకు Teach me నేర్పించండి. to respect you. ఓ ప్రభువా నిన్ను మాత్రమే గౌరవించటానికి నాకు నేర్పించండి. Here is another wonderful promise God has given us. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఉంది. Again in Isaiah, అది కూడా యెషయా గ్రంథంలోనే. Isaiah chapter 54 యెషయా 54 and verse 17. 54:17. Isaiah 54 and verse 17 we read, యెషయా గ్రంథం 54:17 మనం చదువుదాం. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. That's an amazing promise. ఇది కూడా ఎంతో అద్భుతమైన వాగ్దానం. And every tongue that accuses you in a court, నీ మీద దోషారోపణ చేయు ప్రతి నాలుక న్యాయ విమర్శలో it will be silenced. అది మౌనంగా ఉంచబడుతుంది. This is the inheritance of God's servants. దేవుని యొక్క సేవలో ఉన్న వారికి దేవుడిచ్చే స్వాస్థ్యం ఇది. And I will vindicate them, says the Lord. నీ తరపున నేను వ్యాజ్యమాడతాను. That means he is going to be the advocate. అంటే దేవుడే మనకు ఒక లాయర్ గా ఉంటాడు. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. You know, it's a wonderful thing when you can claim the promises of God. మీకు తెలుసా దేవుని యొక్క వాగ్దానాలను మనం ఆ విధంగా ఎత్తి పట్టుకుంటుంటే జరిగేదేంటో. Many years ago, I think about 40 years ago, I read a story 40 సంవత్సరాల క్రితం నేను ఒక కథను ఈ విధంగా which చదివాను. I have not forgotten till today. ఇప్పటికీ కూడా నేను దాన్ని మర్చిపోలేదు. It was of a brave young missionary lady who went to China. ఒక ధైర్యవంతురాలైన యవనస్తురాలైన ఒక స్త్రీ మిషనరీగా చైనా దేశానికి You వెళ్ళింది. know, there have been some amazing ladies who are braver than some men who have gone as missionaries to difficult lands. మనము కష్టమైన దేశాల్లో చూసినట్లయితే ఎంతో మంది పురుషుల కంటే కూడా ఎంతో ధైర్యవంతులైన స్త్రీలు వెళ్ళారు. And they were filled with the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. And there was no fear in their heart. వారి హృదయంలో ఎటువంటి భయం లేదు. Young ladies went to strange countries యవ్వనస్తులైన స్త్రీలు రకరకాల దేశాలకు to వెళ్ళారు preach the gospel. సువార్తను ప్రకటించడానికి. So this lady was in China, ఈ స్త్రీ చైనాలో ఉంది. and this is nearly 80-90 years ago. 80-90 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. And she was traveling in a ship from one port to another port. ఆమె ఒక ఓడరేవు నుండి మరొక ఓడరేవుకు ఓడలో ప్రయాణం చేస్తూ ఉంది. And those days there were a lot of pirates. Pirates are these thieves out in the sea రోజుల్లో- who board a ship and capture it. ఆ రోజుల్లో సముద్రపు దొంగలు ఉండేవాళ్ళు. ఆ సముద్రపు దొంగలు ఆ ఓడలోనికి వెళ్లి దొంగతనం చేస్తూ ఉండేవారు. They come in their boat and get into your ship and take over the ship and kill people. వాళ్ళ పడవలో కానీ వాళ్ళ ఓడలో కానీ వచ్చి ఈ ఓడలోని డబ్బంతా తీసుకొని వాళ్ళని చంపేసేవాళ్ళు. So this young sister was in the room of the ship, ఈ సహోదరి ఆ ఓడలో ఒక గదిలో ఉంది. and these pirates came, ఈ సముద్రపు దొంగలు వచ్చారు. and all the other men in the ship were frightened. Some were killed. మిగిలిన పురుషులందరూ భయపడుతున్నారు, కొంతమంది చంపబడ్డారు. And this pirate came with a gun to this sister's room ఈ సముద్రపు దొంగ గన్ను తీసుకొని ఆ సహోదరి గదిలోకి వచ్చాడు. and said, I'm going to shoot you. నేను నిన్ను చంపబోతున్నాను, కాల్చేస్తానన్నాడు. Give me all your money and everything. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చేయి. And she looked at him ఆమె అతన్ని చూసింది. and said, my God says, no weapon formed against me will prosper. నా దేవుడు చెప్పాడు, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనేరదు. So you will not be able to kill me. కాబట్టి నువ్వు నన్ను చంపలేవు. This pirate was scared because nobody has ever spoken to him like that. ఈ సముద్రపు దొంగ ఎంతో భయపడ్డాడు, ఎందుకంటే ఎవరు కూడా ఆయనతో ఆ విధంగా మాట్లాడలేదు. Especially a woman. ముఖ్యంగా ఒక స్త్రీ మాట్లాడుతుంది. And he went away from there, and they respected that sister after that. మొత్తానికి ఆయన పారిపోయాడు. తర్వాత ఆ స్త్రీని ఎంత గౌరవించారు. You know, the promises of God are so wonderful. చూడండి, దేవుని యొక్క వాగ్దానాలు ఎంత అద్భుతమైనవో. We don't have to be afraid. మనం భయపడాల్సిన అవసరం లేదు. God can
really help us in difficult situations. కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు నిజంగా సహాయం చేయగలడు. This sister was weak and helpless. She did not have any soldiers or army to protect her. ఆ సహోదరి దగ్గర ఈ సైన్యం కానీ మరెవరూ లేరు భద్రపరచడానికి. But she had the promise of God. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె కలిగి ఉంది. That is why it's good for you to know these promises in scripture. కాబట్టి లేఖనాల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనం తెలుసుకోవాలి, అది మంచిది మనకు. There are some very wonderful promises. ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు లేఖనాల్లో ఉన్నాయి. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనేరదు. And even the tongue that speaks against you, God will condemn it. నీకు విరోధంగా మాట్లాడే నాలుకను కూడా దేవుడు మౌనంగా చేయగలడు. Here is another beautiful promise. ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఉంది ఇక్కడ. It says in Psalm 34. కీర్తనలు 34. This is a wonderful psalm. ఇది కూడా ఎంతో అద్భుతమైన కీర్తన. Psalm 34. కీర్తనలు 34. We go through many difficulties. మనం కూడా అనేక శ్రమల ద్వారా వెళ్తూ ఉంటాం. It says in verse 19, many are the afflictions of the righteous, but the Lord delivers out of all of them. 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. He doesn't say you won't have difficulties. అంటే నీకు అసలు శ్రమలే రావని ప్రభువు చెప్పట్లేదు. He says you will have many difficulties because you are a righteous man. నీకు కలుగు ఆపదలు అనేకములు, ఎందుకంటే నీవు నీతిమంతుడు కాబట్టి. He's not pretending no we won't have any difficulties. లేదు మనకి ఏమి శ్రమలు రావని ఆయన నటించట్లేదు. Many afflictions. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. But the Lord delivers the righteous man from all of them. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. See, you must remember these promises. ఈ వాగ్దానాలన్నీ మనం గుర్తుంచుకోవాలి. These promises have been a tremendous comfort to me for 57 years. 57 సంవత్సరాలుగా ఈ వాగ్దానాలు నన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నాయి. And see, for example, verse 7. ఉదాహరణకు 7వ వచనం మనం చూసినట్లయితే, the angel of the Lord encamps around those who fear him and rescues them. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Do you know there are angels that are protecting you? మీకు తెలుసా దేవదూతలు మిమ్మల్ని రక్షిస్తున్నారు. We don't see them. వారిని మనం చూడం. It's like a army around us. మన చుట్టూ ఉన్న ఒక సైన్యం లాగా ఉంటారు వాళ్ళు. If I fear him, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, only condition is I fear God. ఇక్కడ ఒకటే షరతు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. The angel of the Lord surrounds me. అప్పుడు దేవదూతల సైన్య సమూహం నా చుట్టూ ఉంటుంది, rescues them. మనల్ని రక్షిస్తుంది. So he says, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. How blessed is the man who takes refuge in him. ఆయన్ని ఆశ్రయించు నరుడు ఎంత ధన్యుడో కదా. So you saints, fear God. కాబట్టి భక్తులారా మీరు యెహోవా యందు భయభక్తులు ఉంచండి. Because if you fear him, you will never have any lack. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. Even those young lions may suffer hunger, but those who seek the Lord will never lack anything. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనిన యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు. And in the New Testament we have this wonderful promise. క్రొత్త నిబంధనలో కూడా ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. In 1 Corinthians, మొదటి కొరింథీయులు and chapter 10. 10. 1 Corinthians and chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం and verse 13. 13వ వచనం. No temptation has come to you which is not common to all people. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. That means don't think you are being troubled more than other people. దాని అర్థం ఏంటంటే అందరికంటే నువ్వే ఎక్కువ శ్రమ పడుతున్నావని అనుకోవద్దు. The same temptations you are facing, many people around the world are facing. నువ్వు ఏ శోధనల గుండా వెళ్తున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే శోధనల గుండా వెళ్తున్నారు. God is faithful. కానీ దేవుడు నమ్మదగినవాడు. He will never allow you to be tested or tempted beyond what you are able to bear. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. But will make a way to escape in that temptation. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. That you are able to endure it. ఆ విధంగా నీవు సహించటానికి. So if I put it in another way, we can say it like this. ఇంకో విధంగా మనం మాట్లాడుకోవాలంటే, if a child is studying in 4th standard, ఒక బిడ్డ 4వ తరగతి చదువుతుంటే, the teacher will not give a 10th standard paper to that student. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి 10వ తరగతి పేపర్ నివ్వడు, పరీక్షా పత్రాన్ని. The teacher will not even give a 5th standard question paper to that ఆ student. ఉపాధ్యాయుడు 5వ తరగతి పరీక్షా పత్రాన్ని కూడా ఇవ్వడు. Because that will be too difficult. ఎందుకంటే ఆ బిడ్డకి ఎంత కష్టం అవుతుంది అది. It is in 4th standard, the teacher will give 4th standard question. 4వ తరగతి అయితే ఉపాధ్యాయుడు 4వ తరగతి పరీక్షా పత్రాన్నే ఇస్తాడు.
almost all of you have been through school. మీరందరూ కూడా పాఠశాలలో చదువుకున్నారు. We've all done examinations. మనందరం పరీక్షలు రాసాం. Did your teacher ever give you a question paper about some subject you never studied? మీ ఉపాధ్యాయుడు ఎప్పుడైనా మీరు చదువుకొని సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ని ఇచ్చాడా? Anybody? ఎవరైనా? That teacher gave you a question paper of subject you never studied? మీలో ఎవరికైనా మీరు చదువుకొని పరీక్షా పత్రాన్ని ఇచ్చాడా? Or something above your standard? లేకపోతే మీరు చదివిన దానికంటే ఎక్కువ దాన్ని ఇచ్చాడా? You may have failed. ఒకవేళ మీరు తప్పిపోయి But ఉండొచ్చు. that's because you did not study. అది మీరు చదవలేదు కాబట్టి తప్పారు. Not because it was above your standard. నువ్వు చదివిన దానికంటే ఎక్కువ అని కాదు అది. Not because it was a subject you did not లేకపోతే study. నువ్వు చదవని సబ్జెక్ట్ అని కాదు. And these earthly, unconverted teachers are so faithful to take care of that. ఈ భూ సంబంధమైన మారు మనసు పొందని ఆ ఉపాధ్యాయులే అంత నమ్మకంగా పరీక్షా పత్రాలను ఇస్తుంటే, Never to give you a question paper which is above your standard. నీవు చదివిన తరగతి కంటే పై తరగతికి సంబంధించిన పరీక్షా పత్రాన్ని ఎప్పుడు ఇవ్వలేదు. How can you believe that Almighty God, your Father, will give you a test which is too much for you to bear? సర్వశక్తిమంతుడైన దేవుడు నీ తండ్రి నీకు సహింపదలిగిన దానికంటే ఎక్కువ శోధన ఇస్తాడని ఎలా అనుకుంటావు? I have been a believer for 57 years. 57 సంవత్సరాలుగా నేను విశ్వాసిగా ఉంటున్నాను. I have been through many trials and testings. God has tested me. నేను అనేక శ్రమల ద్వారా వెళ్ళాను. అనేక విషయాల్లో దేవుడు నన్ను I పరీక్షించాడు. can testify. నేను సాక్ష్యం చెప్పగలను. Not even one test was too much for me. నాకు నా స్థాయికి మించిన పరీక్ష ఒకటి కూడా నాకు దేవుడు ఇవ్వలేదు. I did not always pass. నేను అన్నిసార్లు పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వలేదు. In the early days, I did not know how to pass. ఎందుకంటే ప్రారంభ దశలో ఏ విధంగా ఉత్తీర్ణుడు అవ్వాలో నాకు తెలియలేదు. But I failed. నేను తప్పిపోయాను. But I learned. అయినా నేను నేర్చుకున్నాను. And I learned how to pass. నేను ఏ విధంగా పాస్ అవ్వాలో And నేర్చుకున్నాను. it has become better and better and better. ఆ తర్వాత ఇంకా శ్రేష్టంగా నేను మారాను. And I know that not a single test that came in my life was too much for me. నా జీవితంలో వచ్చిన పరీక్ష నా సామర్థ్యం కంటే మించింది ఒక్కటి కూడా దేవుడు And I అనుమతించలేదు. don't know what lies for me in the future. భవిష్యత్తులో నాకు దేవుడు ఏమైతే ఉంచాడో నాకు తెలియదు. As long as I live, I know that my Father will not send a trial into my life which is too much for me. నేను జీవించినంత కాలం నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే నా సామర్థ్యానికి మించిన పరీక్ష నా తండ్రి ఒక్కటి కూడా నాకు పంపించడు. So let's forget about the past. కాబట్టి గతాన్ని మర్చిపోదాం. Can you all say this? మీరందరూ ఈ మాట చెప్పగలరా? That my Father will not allow any trial to come into my life which is too much for me. నా సామర్థ్యానికి మించిన ఏ పరీక్షను నా జీవితంలోనికి నా తండ్రి అనుమతించడు. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Tell me yes or no. అవునా కాదా చెప్పండి. About 5 people believe it. 5 మందే నమ్మారు ఇందులో. Let me ask you again. నేను మరలా అడుగుతున్నాను. God will not allow you to be tested beyond your మీ ability. సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని శోధించడు. Amen. ఆమేన్. That's right. He will never allow you to be tested beyond your మీ ability. సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడు అనుమతించడు ఆ విధంగా. That's why we can face the future without fear. అందుకే భయం లేకుండా మనం భవిష్యత్తు వైపు చూడొచ్చు. Like we sing in one song, I don't know about tomorrow, but I know who is holding tomorrow. మనం ఒక పాట పాడినట్లుగా నా భవిష్యత్తు గురించి నాకు తెలియదు, రేపటి గురించి కన్నా రేపు ఎవరి ఆధీనంలో ఉందో నాకు That is తెలుసు. my Father. ఆయనే నా తండ్రి. I know who controls tomorrow. నాకు తెలుసు రేపటిని నియంత్రించేది ఎవరో. It goes on in that song to say, I don't know what is this child is going to face when he grows up. ఈ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమి ఎదుర్కోవాలో నాకు తెలియదు. But because Jesus is living, this child can face tomorrow. యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు కనుక రేపటిని ఈ బిడ్డ ఎదుర్కోగలడు. That is the confidence we must put into the heart of our children. ఆ నమ్మకాన్ని మన పిల్లల యొక్క హృదయంలోనికి మనం చొప్పించాలి. We don't know what is going to happen in the future. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. But our Father cares for you. కానీ మన తండ్రి నిన్ను కాపాడతాడు. That's what we have to teach our children. అదే మన బిడ్డలకు మనం బోధించాలి. We have cared for you, but our Heavenly Father cares for you more. మేము నిన్ను పట్టించుకుంటున్నాము, మన పరలోకపు తండ్రి మరెంతగానో నిన్ను పట్టించుకుంటాడు. Because many people in the world, their hearts will faint for fear. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది హృదయాలు భయంతో నిండుకొని ఉన్నాయి. So we must assure our children they will never be tested beyond their ability. కాబట్టి మన పిల్లలకు మనం బోధించాలి, వాళ్ళ సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడూ పరీక్షించడు. In every situation, ప్రతి పరిస్థితిలో God will say, my grace is enough for you. నా కృప నీకు చాలును అని దేవుడు చెప్తాడు. You will never send your child to the market to buy something without giving him enough money. నీవు నీ బిడ్డకు చాలినంత డబ్బులు ఇవ్వకుండా మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రమ్మని ఎప్పుడు పంపించవు. If he is to buy vegetables or something worth
fruit was 50 rupees, you will give 50 rupees. ఆ బిడ్డ కూరగాయలు గాని పండ్లు గాని 50 రూపాయలు కొనుక్కొని రావాలంటే నువ్వు 50 రూపాయలు ఇస్తావు. If you send him to the market to buy some very expensive thing, you will even give him 1000 rupees. ఖరీదైనవి ఏమైనా కొనుక్కొని రావాలంటే 1000 రూపాయలైనా 1000 రూపాయలు ఇస్తావు. So you give him money according to the need. కాబట్టి అవసరాన్ని బట్టి నువ్వు డబ్బులు ఇస్తావు. That is the meaning of my grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటే అది అర్థం. According to the measure of your trial, God will give you the grace. నీ శ్రమకు అనుగుణంగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. We must believe that. దాన్ని మనం నమ్మాలి. When we don't believe, we are defeated. మనం ఎప్పుడైతే నమ్మమో మనం ఓడిపోతాం. So it's very important to believe the promises of God. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మనం నమ్మటం ఎంతో ఎంతో And we ప్రాముఖ్యమైనది. must teach those promises to our children. ఆ వాగ్దానాలని మన పిల్లలకు కూడా మనం బోధించాలి. And there's another thing I am advising different families nowadays. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న కుటుంబాలకు నేను చెప్పే ఇంకో సలహా ఏంటంటే, See, whenever you experience an answer to prayer, ఎప్పుడైనా ఒక ప్రార్థనకి జవాబుని మీరు అనుభవించినట్లయితే, you know, all of us have experienced that. Some difficult situation we prayed and God answered. మనందరం కూడా మనందరికి అనుభవాలు ఉన్నాయి. మనం ఏదైనా కష్టమైన పరిస్థితిలో వెళ్ళినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబులు ఇచ్చాడు. Maybe a healing or maybe a shortage of money. బహుశా అది స్వస్థత కావచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్యలు అధిగమించడం కావచ్చు, Looking for a house or a job or something. లేకపోతే ఒక ఇంటి కోసం వెతుకుతున్నాం, ఉద్యోగం కోసం వెతుకుతున్నాం, Or some problem with our children. లేక బిడ్డలతో సమస్యలను ఎదుర్కొంటున్నాం. And we've all experienced some answer to prayer. కాబట్టి మన ప్రార్థనకు జవాబులను మనం పొందాం. You know what you should do? అప్పుడు ఏం చేయాలో తెలుసా? You must write that in a notebook. ఒక నోటు పుస్తకంలో రాసుకోవాలి అది. Or if you have a computer, even better, write it on the computer. లేకపోతే కంప్యూటర్లో మీరు ఫీడ్ చేసుకోవచ్చు. And that is with the date ఒక తారీఖు వేసుకొని and just 3-4 lines. ఒక 3-4 లైన్లు, This was our problem ఈ సమస్య గుండా మేము వెళ్ళాం, on so and so date. ఆ పలానా తారీఖులో We didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ And this రోజుల్లో is what God did for us. దేవుడు మన కోసం ఇది చేశాడు. And He miraculously delivered us. ఎంతో అద్భుతంగా దేవుడు విడిపించాడు. And maybe 1 year later, another situation happens. బహుశా ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో పరిస్థితి వస్తుంది. And another date, and this is what happened now, and this is what God did for us. ఇంకో తారీఖుల్లో ఈ కష్టం గుండా వెళ్తే దేవుడు ఇలా విడుదల ఇచ్చాడు. It won't be a big file. అదేదో పెద్ద ఫైల్ కాదు. It may be just 10 pages after 20 years. ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 10 పేజీలు అవుతాయి. But 10 pages of real miracles God did for your family. కానీ నీ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాలు, నిజమైన అద్భుతాలు 10 పేజీలు ఉన్నాయి. Or 20 pages. లేకపోతే 20 పేజీలు ఉన్నాయి. With the dates. తారీఖులతో సహా. And place. ఏ స్థలంలో జరిగిందో, Exactly what happened. అసలు ఏం జరిగిందో, The problem you faced and how God delivered. అసలు నువ్వు ఎదుర్కొన్న సమస్య ఏంటి, దేవుడు ఎలా విడిపించాడు. Maybe bigger, maybe 50 pages, 100 pages. బహుశా 50 పేజీలు అవ్వచ్చు, 100 పేజీలు అవ్వచ్చు. And then 20 years later, 20 సంవత్సరాల తర్వాత when you started writing it, your children were only 2 years old. మీరు రాయటం మొదలు పెట్టినప్పుడు మీ బిడ్డలకి 2 And సంవత్సరాలు ఉండొచ్చు. now they are 22, 25. ఇప్పుడు 22, 25 సంవత్సరాలు వచ్చాయి. You must make a copy of this and give it to your children ఒక కాపీ తీసుకొని మీ బిడ్డలకి ఇవ్వండి. when they leave your home. వాళ్ళు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు And tell them, అప్పుడు వారికి చెప్పండి, you read the stories in the Bible about what God did for people hundreds of years ago. 100 సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న ప్రజలకు దేవుడు ఏమేం చేశారో మీరు చదివారు. Now here is another book of testimonies of what God did in your lifetime. నీవు జీవిస్తున్న ఈ దినాల్లోనే దేవుడు చేసిన అద్భుతాలు ఇదిగో చదువు. So that they realize the God who did those miracles in the Bible is alive today. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే బైబిల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా జీవిస్తున్నాడు. All of you must keep a book like that and give it to your children 20 years later. మీరందరూ కూడా ఒక పుస్తకం ఆ విధంగా పెట్టుకొని 20 సంవత్సరాల తర్వాత మీ బిడ్డలకు So ఇవ్వండి. that they will have faith in a God who does miracles today. అప్పుడు ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తున్న దేవుని మీద వారికి విశ్వాసం And ఉంటుంది. even if you have not made such a book, if you can remember the past, please write down at least the year what God did at different ఒకవేళ times. ఇప్పటికే పుస్తకం మీకు లేకపోయినా గతంలో ఏదైతే దేవుడు చేశాడో అవన్నీ గుర్తుపెట్టుకొని రాసుకోండి. Isn't it wonderful that the Bible has written about the wonderful things God did? నిజంగా బైబిల్ ఎంతో అద్భుతం కదా, దేవుడు చేసిన అద్భుతాలను అందులో రాశారు. Bible is not full of commandments and promises. బైబిల్లో నిండా ఆజ్ఞలు అను వాగ్దానాలే కాదు ఉంది. But wonderful promises what God did for Daniel when he was thrown in the lion's den. కాబట్టి దానియేలు సింహభూమిలో వేయబడినప్పుడు దేవుడు ఏం చేశాడో అద్భుతం రాయబడి ఉంది. What God did for Shadrach, Meshach and Abednego when they were thrown into the fire. షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి What ఉంది. God did for the Israelites when they came to the Red Sea. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంది. And so many stories. ఎన్నో కథలు ఉన్నాయి బైబిల్లో. What God did for the apostle Paul when some people wanted to kill him. అపోస్తలుడైన పౌలును కొంతమంది చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంది. And after that your little book what God did for you in different times in your life. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో నీవన్నీ ఒక పుస్తకంలో రాసుకొని
that will be a great strengthening of faith to people, to your children. అది నీ బిడ్డల్లో గొప్ప విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. In the Old Testament, God told the Israelites, you must keep on telling your children about how I delivered your ancestors from Egypt. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని ఏ విధంగా విడిపించాను అది మీ పిల్లలకు చెప్తూ ఉండాలి. That is the Passover feast. అదే పస్కా పండుగ. Every year they had to celebrate it. ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను జరుపుకోవాలి. Every year the Lord said the oldest son must ask the father, what is the meaning of this? ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠుడైన కుమారుడు తండ్రిని అడగాలి, ఎందుకు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. And the father has to say, our ancestors were in Egypt and God delivered us. అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తాడు, మన పూర్వీకులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా విడిపించాడు. And next year Passover feast, ఆ తర్వాత మరలా పస్కా పండుగ వస్తుంది. again the son has to ask, మరలా కుమారుడు అడగాలి, Daddy, what does this mean? ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాం ఇది? 20 years, every year he has to ask the 20 question. సంవత్సరాల ఆ బిడ్డ ప్రతి సంవత్సరం అడుగుతూ ఉండాలి. Because God wanted to drill it in the hearts of children, grandchildren, everybody, what I have done for you in the past. కాబట్టి నేను మీ గతంలో ఏదైతే చేశానో దాన్ని మీ బిడ్డల్లోనూ మీ మనవళ్ళలోనూ అది హృదయాల్లో చొప్పించాలి. You read that in Exodus chapter 12. నిర్గమకాండం 12లో మీరు దాన్ని చదువుతారు. So we have to do that with our children also. మన బిడ్డల విషయంలో కూడా మనం అదే విధంగా చేయాలి. Tell them what God did for us. దేవుడు మన కోసం ఏదైతే చేశాడో దాన్ని చెప్పాలి. Your own personal family experience. మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో. That will help them to have faith in times of difficulty. కాబట్టి వాళ్ళు కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అది సహాయపడుతుంది. And thus you can encourage them that we can also live a heavenly life on this earth. ఆ విధంగా వారిని మనం ప్రోత్సహించొచ్చు. ఈ భూలోకంలో మనం కూడా పరలోకపు జీవితాన్ని జీవించొచ్చు. We can tell them the God who lived in Daniel's time is the same God today. దానియేలు సమయంలో ఏదైతే దేవుడు ఉన్నాడో అదే దేవుడు ఇప్పటికీ జీవిస్తున్నాడు. The God who lived in Moses' time is the same God today. మోషే సమయంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు. And the God who lived in Paul's and Peter's time is the same God today. పౌలు పేతురు సమయంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే ఇప్పుడు ఉన్నాడు. They did not fear. వాళ్ళు భయపడలేదు. Shadrach, Meshach and Abednego said, even if God does not deliver us from the fire, we will still not bow down to your idols. షడ్రకు మెషకు అబేద్నెగో చెప్పారు, మా దేవుడు మమ్మల్ని విడిపించిపోయినా సరే మేమైతే నీకు మొక్కమని చెప్పారు. To teach our children about such stories of bravery. మన బిడ్డలకు అటువంటి ధైర్యంతో కూడిన సాహసంతో కూడిన కథలు చెప్పాలి. And then in the last 2000 years there are many stories of godly men and women who also faced so many things. గత 2000 సంవత్సరంలో మనం చూసినట్లయితే ఎంతో మంది దైవజనురాళ్ళు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళారు. And there are many stories written about them. వారి గురించి అనేక కథనాలు ఉన్నాయి. And if you can pick up some of those stories, you can read that to your children also. అలాంటి జీవిత చరిత్రలు మీరు ఏమైనా తీసుకొని మీ బిడ్డలకు నేర్పించవచ్చు, చెప్పొచ్చు. How all the apostles were killed. అపోస్తలులందరూ ఏ విధంగా చంపబడ్డారు. How they did not give up their faith. ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. And if you are an older person, మీరు పెద్దవాళ్ళు అయి ఉన్నట్లయితే, and you have grandchildren, మీకు మనవళ్ళు ఉన్నట్లయితే, you must start teaching your grandchildren also. కాబట్టి మీ మనవళ్ళకు మనవరాళ్ళకు కూడా బోధించాలి. We have to, generation after generation, we must teach our children and grandchildren that the God of the Bible is living today. తరము తర్వాత తరము ప్రతి తరం వారికి మనం బైబిల్లో ఉన్న దేవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు అని మనం రుజువు చేయాలి, చెప్పాలి. That is why in all of our homes we must teach the Bible to our children. అందుకే మన కుటుంబాలన్నింటిలో కూడా మన బిడ్డలకు మనం బైబిల్ నేర్పించాలి. My wife and I taught the Bible to our children from the earliest age. నేను నా భార్య నా పిల్లలు బాగా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే బైబిల్ చెప్పడం ప్రారంభించాం. From a small age we told them, ask Jesus to come into your heart. ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు అని నేర్పించాం. I gave them a Bible with pictures and I said, read this. బొమ్మలు ఉన్న బైబిల్ ఇచ్చి చదవమని చెప్పాను. And I would ask them questions when we were sitting at the dining table. మేము భోజనానికి కూర్చున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని బైబిల్కి సంబంధించి. What did you read today? మీరు ఈ రోజు ఏం చదివారు? Tell me some story. చెప్పండి, మీరు చదివింది ఏదైనా I చెప్పండి. would ask them some questions. అప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. Easy questions. సులభమైన ప్రశ్నలు. Like, what is the name of Jesus' mother? యేసు యొక్క తల్లి పేరేంటి? Little things. చిన్న And విషయాలు. then little more difficult things. ఆ తర్వాత కొంచెం కష్టమైన విషయాలు. And then like that they had an interest to read the Bible. ఆ విధంగా వాళ్ళు బైబిల్ చదవడానికి ఆసక్తిని కలిగి ఉండేవారు. And by the time they were
18 years old, all my 4 sons. నా నలుగురు కుమారులకు కూడా 18 సంవత్సరాలు వచ్చేసరికి They all left home to go to college. వాళ్ళందరూ కాలేజీలో చదువుకోవడానికి ఇంటిని విడిచిపెట్టి And వెళ్ళిపోయారు. by that time, they all knew the Bible. ఆ సమయానికల్లా వాళ్ళందరికీ కూడా బైబిల్ తెలిసింది. And that is what helped them later on in life. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో అదే ఉపయోగపడింది. And your children will also one day leave your home and go. కాబట్టి నీ బిడ్డలు కూడా ఒకానొక రోజు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు. They are not going to live with you forever. జీవితాంతం వాళ్ళు మీతోనే ఉండరు. When you look at your children, remember this child is not going to live in my home forever. కాబట్టి మీ బిడ్డను మీరు చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిడ్డ శాశ్వత కాలం నాతోనే ఉండడు. One day he or she will grow up and go away. ఒకానొక రోజు అతడు కానీ ఆమె కానీ పెరిగి పెద్దవాళ్ళైన ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు. Before he goes, he must be born again. వాళ్ళు నా ఇంటిని విడిచిపెట్టక మునిపే వాళ్ళు తిరిగి జన్మించాలి. He must be baptized. అతడు వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి. And he must know the Bible. వాళ్ళు బైబిల్ని తెలుసుకోవాలి. He must have faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. Then I have prepared that son or daughter for the world. అప్పుడు ఆ కుమారుణ్ణి కుమార్తెను లోకంలోకి వెళ్ళటానికి మనం సిద్ధపరిచాం. Otherwise I have just given them food and clothing and an education. లేనట్లయితే ఏదో ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి ఏదో చదువు చెప్పించినంత మాత్రాన That even the atheists do that for their children. నాస్తికులు కూడా వాళ్ళ పిల్లలకు అదే చేస్తారు. I'm sorry to say that many parents don't teach their children the scriptures. విశ్వాసులైన తల్లిదండ్రులు అనేక మంది వాళ్ళ పిల్లలకు లేఖనాలను బోధించట్లేదు. నేను ఎంతో చింతిస్తూ చెప్తున్నాను. They say we send the children to Sunday school. మేము పిల్లల్ని సండే స్కూల్ కి పంపించామని చెప్తారు. Sunday school is good, but that is not the place for them to study the Bible. సండే స్కూల్ మంచిదే, కానీ బైబిల్ను చదవటానికి వాళ్ళకి అది కాదు స్థలం. Study of the Bible must be in the home. బైబిల్ చదవటం అనేది ఇంట్లో నేర్పించాలి పిల్లలకు. Sunday school is for children whose parents are not believers. సండే స్కూల్ ఎలాంటి పిల్లలకంటే అవిశ్వాసులైన తల్లిదండ్రులు కలిగి ఉన్న పిల్లలకు. Our children can also go there. మన బిడ్డలు కూడా వెళ్ళొచ్చు. But that is not the place for them to read the Bible. కానీ వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి నేర్చుకోవడానికి అది కాదు వేదిక. Fathers and mothers must teach their children. తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలి. Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. You please turn with me to 2 Timothy తిమోతికి రాసిన and రెండో పత్రిక chapter 1. ఒకటో అధ్యాయం. 2 Timothy chapter 1. 2 తిమోతి ఒకటో అధ్యాయం. And we read here, Paul says to Timothy, పౌలు తిమోతితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. verse 5. 5వ వచనం. I am reminded of the sincere faith you have, which first was in your grandmother Lois, and then in your mother Eunice, and now it is in you. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నీ అవ్వయ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. So this faith was first in the grandmother Lois. ఆ విశ్వాసం మొట్టమొదట తన అవ్వయ అయిన లోయలో ఉంది. And she gave it to her daughter called Eunice ఆమె తన కుమార్తె అయిన యునికేకు ఇచ్చింది when she was a little girl. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు. And Eunice grew up, యునికే పెరిగి పెద్దయి. and we read in Acts 16 that she didn't marry a Jew, she married a Greek man. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చదువుతాం ఆమె హెబ్రీయుని పెళ్లి చేసుకోలేదు, కానీ గ్రీకు వ్యక్తిని పెళ్లి చేసుకుంది. That was against the word of God. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. But sometimes girls disobey and go become worldly and marry somebody outside. కొన్నిసార్లు అమ్మాయిలు ఏం చేస్తారంటే దేవునికి అవిధేయత చూపించి లోకంలో ఉన్న వ్యక్తులను పెళ్లి That చేసుకుంటారు. man was not converted. ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు. He was probably only interested in business and making money. ఆ వ్యక్తి వ్యాపారం మీద డబ్బు మీద అతని ఆసక్తి. And this girl Eunice had gone astray from the teaching of her mother. కాబట్టి ఆ యూనికే ఏమైందంటే తన తల్లి బోధించిన దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. And married a Greek man and went off. గ్రీకు వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. And then she must have repented. అప్పుడు ఆమె మారు మనసు పొంది ఉండొచ్చు మరలా. Said, Lord, I'm sorry I disobeyed you. ఓ ప్రభువా నీకు అవిధేయత చూపించాను, నన్ను క్షమించు. Married an unbeliever. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాను. Have you done something like that? Anybody here? ఆ విధంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేశారా? You disobeyed God and you married an unbeliever. మీరు దేవునికి అవిధేయత చూపించి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారా? Here is a message of hope for you. కాబట్టి నీకు ఒక నిరీక్షణ ఉంది ఆ వర్తమానం ఇదే. Eunice was like you. యూనికే కూడా నీలాగే ఉంది. But she repented. అయినా కానీ ఆమె మారు మనసు And when పొందింది. she got a son, ఒక కుమారుడు జన్మించిన తర్వాత Timothy, తిమోతి ఆయన పేరు. she said, I went astray, but I'm going to make sure my son will not go astray. నేనైతే దారి తొలగిపోయాను, కానీ నా కుమారుడు మాత్రం దారి తొలగిపోవడానికి వీల్లేదు. Her husband was not interested in teaching Timothy anything.
ఆ భర్త తిమోతికి చెప్పే విషయంలో ఏమీ Because ఆసక్తి కలిగలేడు. he did not know God to teach Timothy anything. ఎందుకంటే తిమోతికి ఏమైనా చెప్పడానికి ముందు ఆయనకు అసలు దేవుడు అంటే తెలియదు. Maybe your husband is like that, no interest in teaching the children anything. బహుశా నీ భర్తకు కూడా అలానే ఉందేమో, పిల్లలకి ఏమి బోధించడానికి ఇష్టం లేదేమో. You take an example from Eunice. కాబట్టి యూనికే నుంచి ఒక మాదిరిగా మీరు తీసుకోండి. She spent so much time teaching her son Timothy about God. తన కుమారుడైన తిమోతికి దేవుని గురించి చెప్పడానికి ఎంతో సమయం ఆమె వెచ్చించింది. She did not only cook his food and bathe him and clothe him, but educated him about God. ఏదో అన్నం వండి పెట్టి ఏదో వస్త్రాలు ఇవ్వటం కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని బోధించింది. That means she took some time every day to tell Timothy about Jesus. అంటే యేసు ప్రభు గురించి తిమోతికి చెప్పడానికి రోజు కొంత సమయం గడిపేది. And that little boy got faith in his heart. ఆ చిన్న బాలుడి హృదయంలో విశ్వాసం పెరుగుతూ వచ్చింది. And that mother must have prayed with tears for her son. తన కుమారుడి కోసం ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసి ఉండొచ్చు. And what did Timothy get from his mother? కాబట్టి తన తల్లి నుండి తిమోతి పొందింది ఏంటి? Not just Bible knowledge. ఏదో బైబిల్కి సంబంధించిన జ్ఞానం మాత్రం It కాదు. says in verse 5, he got a faith from his mother. తన తల్లి నుండి విశ్వాసాన్ని పొందాడు. How do you give faith to your children? నీ బిడ్డలకు విశ్వాసాన్ని ఏ విధంగా నువ్వు Bible knowledge we can teach like a teacher teaches in a school. బైబిల్ జ్ఞానం బోధించడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పినట్లు ఎవరైనా You చెప్పొచ్చు. can tell them Bible stories, which is all good. మంచి బైబిల్ కథలు చెప్పొచ్చు, అది మంచిదే. But how do you get faith? How do you give faith to your children? కానీ నీ బిడ్డలకు విశ్వాసాన్ని ఏ విధంగా నువ్వు ఇవ్వగలవు? I can imagine that maybe some problem arose in the house. బహుశా ఆ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, And Eunice must have told Timothy, తిమోతికి యూనికే ఏ విధంగా చెప్పి ఉండొచ్చు. let us pray. మనం ప్రార్థన చేద్దాం. Let's pray to our Father in Jesus' name. యేసు నామములో మన తండ్రికి ప్రార్థన చేద్దాం. Maybe it was a sickness Timothy had, బహుశా తిమోతికి ఒక జబ్బు వచ్చి ఉండొచ్చు. and she put her hands on his head అతని మీద తన చేతులుంచి and said, Timothy, I'll pray for you in Jesus' name. తిమోతి, యేసు నామములో నీకు నేను ప్రార్థన చేస్తాను. Let's trust him. ఆయన నమ్ముదాం. Whenever your children are small, you must always do that. కాబట్టి మీ బిడ్డలో చిన్నగా ఉన్నప్పుడు మీరు చేయాలి ఆ విధంగా. You don't have to take them to the elder in the church. ఏదో సంఘ పెద్ద దగ్గరికే ప్రతిసారి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. You lay your hand on that మీ child చేతులు ఆ బిడ్డ మీద ఉంచి and say, I want to pray for you in Jesus' name that you'll be healed. యేసు నామములో నీ గురించి నేను ప్రార్థిస్తున్నాను, యేసు నామములో నువ్వు స్వస్థత పొందుతావు. I'm sure Eunice did that. యూనికి ఆ విధంగా చేసి ఉంటుందని నేను And నమ్ముతున్నాను. when Timothy became better, he got faith. ఆ తర్వాత తిమోతికి బాగైనప్పుడు అతనికి విశ్వాసం కూడా పెరుగుతూ వచ్చింది. Maybe it was some small thing. బహుశా అది ఒక చిన్న విషయమే ఉండొచ్చు. Timothy has lost something that he needs. బహుశా తిమోతి ఏదైనా పోగొట్టుకొని ఉండొచ్చు. Maybe the house keys are lost. బహుశా ఇంటి తాళాలు మర్చిపోయి ఉండొచ్చు. And Eunice tells Timothy, let us pray to Jesus that we will find these keys. యూనికి ఏ విధంగా అడిగి ఉండొచ్చు, మనం ఈ తాళాలు మనకు దొరకాలని ప్రార్థన చేద్దాం. Small things. చిన్న చిన్న విషయాల్లో Let's pray about it. ప్రార్థన చేద్దాం. Or maybe some problem with the neighbor. లేకపోతే పొరుగు వారితో ఒక సమస్య, The neighbor is troubling them. ఆ పొరుగు వారు ఇబ్బంది పెడుతున్నారు. So we say, Timothy, come, we'll pray for our neighbor. తిమోతి రా, మన పొరుగు వారి గురించి ప్రార్థన చేద్దాం. That God will help us to love him and God will forgive him for what he's doing. ఆయన్ని ప్రేమించడానికి, దేవుడు ఆయన క్షమించడానికి మనకు సహాయం చేస్తాడు. And Timothy sees that the neighbor changes. ఆ పొరుగు వాళ్ళు మారటం తిమోతి చూశాడు. And faith comes in. విశ్వాసం వచ్చింది. And like that, different problems that Timothy must have faced in all his 18-20 years. ఆ విధంగా తిమోతి 18-20 సంవత్సరాల దాకా రకరకాల సమస్యలను ఎదుర్కొని ఉంటాడు. And always he saw his mother saying, let's pray about it. మనం దీని గురించి ప్రార్థన చేద్దాం అని చెప్పటం వినుంటాడు. Let's pray to Jesus. యేసు నామములో ప్రార్థన చేద్దాం. యేసు That is how he got faith. ఆ విధంగా విశ్వాసాన్ని పొందాడు తిమోతి. It wasn't just Bible stories. ఏదో బైబిల్ కథలు చెప్పినంత మాత్రాన కాదు. Practical situations. రోజు అనుదినము He saw his mother saying, let's pray and ask God to అనుదినము help. జరిగే సంఘటనల్లో మనం ప్రార్థన చేద్దామని తన తల్లి చెప్పటం ద్వారా ఆయన నేర్చుకున్నాడు. By the time Timothy was about 20 years old, తిమోతికి 20 సంవత్సరాలు వచ్చేసరికి he was a young man, యవనస్తుడయ్యాడు. zealous for the Lord, దేవుని పని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. knowing the word which his mother taught him. తన తల్లి చెప్పింది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. They didn't have a Bible those days, like I said. మనం బైబిల్ కలిగి ఉన్నట్లుగా రోజుల్లో వాళ్ళకి బైబిల్ లేదు. But they used to hear the elders in the church సంఘ preach about పెద్దలు it, బోధించినప్పుడు వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. and they knew the stories, and Timothy became strong in faith. వాళ్ళకి బైబిల్కి సంబంధించిన కథలన్నీ తెలిసేది కాబట్టి తిమోతి విశ్వాసంలో పెరిగి పెద్దవాడయ్యాడు. That when one day the apostle Paul came to that church, అపోస్తలుడైన పౌలు ఒక రోజు ఆ సంఘానికి వచ్చాడు. you read this in Acts 16. అపోస్తల కార్యములు 16 అధ్యాయంలో దీన్ని మనం చదువుతాం. He saw this young man. ఈ యవనస్తుడిని పౌలు చూశాడు. Paul was a man with great discernment. పౌలుకి ఎంతో వివేచన ఉంది. He was already about 45 years old. అప్పటికే 40 సంవత్సరాలు ఉన్నాయి పౌలుకి. And he could discern, here is a spiritually minded
young 20-year-old. ఇక్కడ ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్న యవనస్తుడు 20 సంవత్సరాల వయసున్న యవనస్తుడు ఉన్నాడు. Not like the other half-hearted young people in the church. ఏదో అర్ధ హృదయంతో వెంబడించే మిగిలిన యవనస్తులా కాదు ఈ యవనస్తుడు. So he must have gone to his mother. కాబట్టి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. So I want to take your son with me as my co-worker. నీ కుమారుణ్ణి నా జత పనివానిగా నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. How do you think Eunice felt? అప్పుడు యూనికే ఏ విధంగా భావించుండొచ్చు? Oh Lord, what an honor that you allowed my son to be a co-worker with the apostle Paul. ఓ ప్రభువా, ఇది ఎంత ఘనత! నా కుమారుణ్ణి పౌలు యొక్క జత పనివానిగా నువ్వు ఎన్నుకున్నావా? And she said, okay, take him. సరే, తీసుకువెళ్ళు అని చెప్పింది ఆమె. And this is 25 years later, Paul is writing to Timothy. 25 సంవత్సరాల తర్వాత పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక. And Paul says, పౌలు చెప్తున్నాడు, I don't have anybody like Timothy. తిమోతి వంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడు. See Philippians chapter 2. ఫిలిప్పీ 2. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. He wanted to send somebody to go to Philippi to see how the believers there are. ఫిలిప్పీలో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో చూసి రమ్మని ఎవరైనా పంపిద్దాం అనుకున్నాడు పౌలు. Paul could not go because he was in a prison. పౌలు చెరసాల్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేకపోయాడు. So he said, ఈ విధంగా చెప్పాడు. verse 19, I hope to send Timothy to you shortly. Chapter 2 verse 19. ఫిలిప్పీ 2:19. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటను. So that I can learn of your condition, he will come and tell me and I'll be encouraged. కాబట్టి మీరు ఏ విధంగా ఉన్నారో నేను తెలుసుకొని ఆ విధంగా నేను ప్రోత్సహించబడతాను. And now listen to this. ఇప్పుడు వినండి. Among all my co-workers, I don't have anybody else who's got the same spirit as I have, who will be concerned about your welfare. మిమ్మల్ని గురించి చింతించువాడు నా తోటి పనివారందరిలో కూడా తిమోతి వంటి వాడు ఎవరు నా దగ్గర లేరు. Verse 20. 20వ వచనం. Who will be really interested in your welfare. నిజంగా మీ క్షేమము విషయమై చింతించువాడు. Because all the others, verse 21, are seeking their own interests and not the interests of Christ. 21వ వచనం మనం చూస్తే మిగిలిన వారందరూ వాళ్ళ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తుకు సంబంధించిన కార్యాలను చూడట్లేదు. Timothy was Paul's number one finest co-worker. తిమోతి పౌలు యొక్క మొట్టమొదటి ఎంతో శ్రేష్ఠుడైన పనివాడు. Who trained him? ఎవరు ఆ విధంగా చేశారు తిమోతిని? Not his father. తిమోతి యొక్క తండ్రి కాదు. His father had no interest in spiritual things. తన తండ్రికి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎటువంటి ఆసక్తి లేదు. His mother. తన తల్లి. His mother did such a fantastic job in about 18 years. 18 సంవత్సరాలు తన తల్లి ఎంత గొప్ప అద్భుతమైన పని చేసిందంటే that Timothy became the finest co-worker of the apostle Paul. అపోస్తలుడైన పౌలు తోటి పనివారిలో ఎంతో శ్రేష్ఠుడైన జత పనివాడిగా తిమోతిని తీర్చిదిద్దగలిగింది. Do you know this verse? ఈ వచనం మీకు తెలుసా? Proverbs సామెతలు chapter 22 సామెతలు 22 and verse 6. 22:6. Train up a child in the way he should go, and when he is old he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. That's wonderful. ఎంతో అద్భుతం. Timothy became old, he did not go away from the way his mother taught him. తిమోతి పెద్దవాడైనా కూడా తన తల్లి ఏ విధంగా బోధించిందో దాని నుండి తొలగిపోలేదు. So I want to encourage you, even if you are only one parent in your house who is born again. కాబట్టి మిమ్మల్ని అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను, మీ ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒక్కరే మారు మనసు పొందినా కానీ, and your husband or your wife is not born again, నీ భార్య భర్త ఇంకా తిరిగి జన్మించినట్లయితే it doesn't matter. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Look at Eunice's example. యూనికే మాదిరిని చూడండి. How she brought up her son. తన కుమారుణ్ణి ఏ విధంగా పెంచి పెద్ద చేసింది. Now I'll tell you another story. ఇంకొక కథ నేను చెప్తాను. And that is in the book of Hebrews in chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. Here we read about the mother of Moses in verse 23. 23వ వచనంలో మోషే యొక్క తల్లి గురించి మనం చదువుతాం. Moses' father and mother. మోషే యొక్క తల్లిదండ్రుల గురించి. Her name was Jochebed. ఆమె పేరు యాకోబేదు. And when Moses was born, మోషే పుట్టినప్పుడు there was a rule. The Pharaoh said all the male children must be killed. ఫరో ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే మగ పిల్లలందరినీ మీరు చంపివేయాలి. You read that in Exodus 1. నిర్గమకాండంలో మనం చదువుతాం. So this family, they had a child.
ఈ కుటుంబంలో ఒక మగబిడ్డ పుట్టాడు. And they looked at this child ఆ బిడ్డను and చూశారు. they said, "This is a gift of God, we cannot kill it." దేవుడిచ్చిన వరము ఈ బిడ్డ, మేము చంపము. So they hid the child for 3 months. కాబట్టి 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారు. Then after he was become big, they could not hide him. ఆ తర్వాత ఆ బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత దాచిపెట్టలేకపోయారు. See, the father was a slave, like all the thousands of Israelites were slaves in Egypt. అక్కడ తండ్రి చూస్తే ఒక బానిసగా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు అప్పుడు. So he had to go to work 6 o'clock in the morning. కాబట్టి పొద్దున 6ంటికి ఆయన పని చేయడానికి వెళ్ళాలి మరి. And he would come home only at 8 o'clock at night. ఆ తర్వాత రాత్రి 8ంటికే వస్తాడు. He was away the whole day, he was a slave. రోజంతా కూడా ఆయన బయటే ఉండాలి, ఎందుకంటే ఒక బానిస. So Moses, the little child, was brought up by the mother. కాబట్టి చిన్న బిడ్డ అయిన మోషేని పెంచింది తన తల్లే. So Moses' mother took and put him in a basket and wrapped him up. మోషే తల్లి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఒక బుట్టలో పెట్టింది. Put it in the river. ఆ తర్వాత జమ్ము అవన్నీ వేసి ఒక నదిలో వేసింది. And told her 12-year-old daughter Miriam to look at it. ఆ 12 సంవత్సరాల కుమార్తె అయిన మరియంకు చెప్పింది, మిరియాముకు చెప్పింది. She prayed. ప్రార్థన చేసింది. Lord, I don't want to kill this child because the king has said rules like ఓ that. ప్రభువా, ఫరోనేమో ఇలాంటి రూల్స్ పెట్టాడు, మరి నేనేమో చంపను. Please protect this child. దయచేసి బిడ్డను కాపాడండి. Please save his life in some way. దయచేసి ఏదో ఒక విధంగా కాపాడండి మీరు. Think of the bold faith that woman had. చూడండి ఆ స్త్రీకి ఎంత ధైర్యం ఉందో కదా, ఎంత విశ్వాసం ఉందో కదా. Supposing there is a law in this city, all the male children must be killed. ఉదాహరణకు ఈ పట్టణంలో మగ బిడ్డలందరినీ చంపేయాలని ఒక రూల్ వస్తే, Of Christians. క్రైస్తవుల పిల్లలను, And the police are going around checking. పోలీసులు అందరు చూస్తున్నారు వచ్చి. Will you have faith as a mother to say, God will protect my child? నిజంగా ఒక తల్లిగా నా బిడ్డను దేవుడు కాపాడతాడనే విశ్వాసం నీకుంటుందా? And she prayed, and God allowed Pharaoh's daughter to come and pick up that child. ఆమె ప్రార్థన చేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క కుమార్తె ఆ బిడ్డను చూసేటట్లు చేశాడు. And immediately Miriam, the mother told Miriam, you go and if somebody picks up, go and say, I'll look after the child. వెంటనే మిరియాంకు చెప్పింది, వెళ్ళి నేను ఆ బిడ్డను నేను చూసుకుంటానని చెప్పమని. So she went to Pharaoh's daughter. ఆమె వెళ్ళింది ఫరో And కుమార్తె said, దగ్గరకు. do you want an ayah to look after this child? ఈ బిడ్డను చూసుకోవటానికి నీకేమైనా ఆయా అవసరం ఉందా? I will call one. నేను ఒకరిని పిలుస్తాను. So she went and called the mother. వెళ్ళి తల్లినే పిలిచింది. Pharaoh's daughter did not know this was the mother. కాబట్టి ఫరో కుమార్తెకి తెలియదు So ఆమె he సొంత said, you తల్లిని. please look after this child. దయచేసి బిడ్డను చూసుకోమ్మా అనింది. Maybe after 8-9 years, he's old enough to take care of himself, bring him to the palace. 8-9 సంవత్సరాలు నువ్వు పెంచి పెద్ద చేసి రాజభవనానికి తీసుకొని The రమ్మని. mother was so happy. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషించింది. And she knew, I have this child with me only for 8 or 9 years. ఆమెకు తెలిసి ఈ బిడ్డ నా దగ్గర ఉండేది కేవలం 8-9 సంవత్సరాలు మాత్రమే, Not 18 years. 18 సంవత్సరాలు కూడా ఉండడు. I have this child with me for 8 or 9 years. ఈ బిడ్డ నా దగ్గర 8-9 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. In those 8 or 9 years, I must teach him everything about God. ఆ 8-9 సంవత్సరాల్లోనే దేవుని గురించిన సమస్తమును నేను చెప్పాలి నా So that బిడ్డకు. he will never forget it. కాబట్టి ఎప్పుడు మర్చిపోకుండా I must teach him not to love money. ధనాశ కలిగి ఉండకూడదని I బోధించాలి. must teach him not to love sinful pleasures. కాబట్టి పాపం వలన వచ్చే సుఖాలను I ప్రేమించకూడదని must చెప్పాలి. teach him not to seek the honor of this world. ఈ లోకం యొక్క ఘనతను వెతకూడదని చెప్పాలి. And I must teach him that he belongs to God and not to this heathen nation. ఆయన దేవునికి సంబంధించిన వాడని చెప్పాలి, ఈ ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడు కాదు. And if you want to know what a first class job that mother did, కాబట్టి ఆ తల్లి ఎంత శ్రేష్టమైన పని చేసిందో మీరు చూడాలంటే, I told you the father is working as a slave from 6 o'clock in the morning till 8 o'clock at నేను night. చెప్పాను తండ్రి ఒక బానిస, పొద్దున 6ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి వస్తాడు ఇంటికి. But this mother కానీ ఈ తల్లి brought up this child. ఈ బిడ్డను ఎంతో బాగా పెంచింది. And then 8-9 years old, she has to send him to the palace. 8-9 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజభవనానికి I పంపించాలి. am sure that mother prayed for Moses every day for the next 30 years. ప్రతిరోజు తర్వాత 30 సంవత్సరాలు మోషే గురించి ఆమె ప్రార్థిస్తూనే ఉంది. Do you parents pray for your children when they go away from home? తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలు మీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థిస్తున్నారా? When they face all the problems in the world, ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు your prayers can protect them. మీరు చేసే ప్రార్థనలే వారిని రక్షిస్తాయి, She కాపాడతాయి. prayed and prayed and prayed and prayed. ఆమె ప్రార్థిస్తూ ఉంది. What is the result? ఫలితం ఏంటి? When Moses, 30 years later, when Moses is 40 years old, 30 సంవత్సరాల తర్వాత మోషేకి 40 సంవత్సరాలు వచ్చాయి. he has the opportunity to become the Pharaoh of Egypt.
ఐగుప్తుకు ఫరో అయ్యే అవకాశం వచ్చింది మోషేకు. But it says in verse 24, కానీ 24వ వచనంలో చెప్పబడింది, he refused to be called the son of Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. I am an Israelite, I am not a son of Pharaoh's నేను daughter. ఒక ఇశ్రాయేలును, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని కాదు. That is like your child standing up and saying, I am a disciple of Jesus, I don't belong to these heathen religions. అదేంటంటే మీ బిడ్డ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిని కానీ ఈ అన్ని మతానికి సంబంధించిన వాడు కాదు అని చెప్పటం. Have you trained your son and daughter to stand up like that in their office or wherever they are working? మీ బిడ్డలు ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఈ విధంగా చెప్పాలని మీరు తర్ఫీదు ఇచ్చారా? Or do you teach them always please your boss so that you'll get promotion? లేకపోతే మీరు ఏ విధంగా బోధిస్తున్నారా? మీ యజమానుని ఎప్పుడు సంతోషపరచు, నీకు తొందరగా ప్రమోషన్ వచ్చిద్దని. That shows what type of Christian you are. అసలు నువ్వు ఎలాంటి క్రైస్తవుడో దాన్ని బట్టి తెలుస్తుంది. You are more interested in promotion for your children than in their being witnesses for Christ. వాళ్ళు క్రీస్తుకు సాక్షులుగా ఉండటం కంటే వాళ్ళకి వచ్చే ప్రమోషన్ల మీదే నీకు ఎక్కువ ఆసక్తి ఉంది. You should be ashamed to say you belong to CFC. అప్పుడు నువ్వు CFC సంఘాన్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. We must train our children to be bold witnesses for Jesus. ధైర్యం కలిగిన సాక్షులుగా యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించడం మన బిడ్డలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. Moses said, I am not an Egyptian like you people think. నేను మీరు అనుకున్నట్లుగా నేను ఐగుప్తీయుడిని కాదు. I am living 30 years in this palace, everybody thinks I am Egyptian. నేనేదో 30 సంవత్సరాల నుంచి రాజభవనంలో ఉంటున్నాను కాబట్టి నేను ఐగుప్తునని మీరు అనుకుంటున్నారేమో. I belong to that despised slave community, that's where I belong. మీరు ఎవరినైతే తృణీకరించారో ఆ ఇశ్రాయేలుని నేను. Who taught him that? ఎవరు బోధించారు దాన్ని? 30 years ago his mother taught him 30 that. సంవత్సరాల క్రితం మోషే యొక్క తల్లి And బోధించింది. she prayed for him for 30 years. 30 సంవత్సరాలు ప్రార్థిస్తూనే ఉంది. And secondly, రెండవదిగా in Pharaoh's palace, everybody is living in sexual sin and every other type of sin. ఫరో యొక్క రాజభవనంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపంలో జీవిస్తున్నారు, లైంగిక సంబంధమైన పాపంలో జీవిస్తున్నారు. Can you imagine a young man, 10 years old to 40 years old, staying away from all those sins? 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వచ్చేదాకా ఒక యవ్వనస్తుడు వాటన్నిటిలో పడిపోకుండా ఉన్నాడని మీరు ఊహించుకోగలరా? When everybody is committing those sins. అందరూ ఆ పాపాలు చేస్తున్నారు. And Moses does not. కానీ మోషే చేయలేదు. From the age of 10 to 40. 10 నుంచి 40 సంవత్సరాల వయసు దాకా. Those are the years when men are tempted the most sexually. పురుషులు లైంగికంగా శోధించబడే వయసు 10 నుంచి 40. And he says no. లేదని చెప్పాడు. He refused to enjoy, verse 25, the passing pleasures of sin. అల్పకాలము పాప భోగములను అనుభవించడానికి ఆయన నిరాకరించాడు. Who taught him that? ఎవరు బోధించారు? His mother. తల్లి. Don't get involved in those sins, God will punish you. అలాంటి పాపాల్లో నీవు ప్రవేశించొద్దు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. Stay away from all those things. వాటన్నిటికీ దూరంగా తొలగిపో. And then thirdly, మూడవదిగా he had opportunity to make so much money there. ఎంతో డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది ఆయనకు. And he said, I don't want it. నాకొద్దన్నాడు మోషే. Verse 26, I want to suffer the shame of Jesus Christ. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. Jesus Christ was not in the world then. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే లోకంలో లేరు. The children of Abraham knew that one day some salvation is going to come in the future through our family. అబ్రహాము యొక్క సంతతి తెలుసు, లోక రక్షకుడు దీనిలో నుంచి రాబోతున్నాడని. So he said, I am waiting for that. నేను దాని కోసం ఎదురు చూస్తున్నాను. I don't want any of the riches of Egypt. కాబట్టి ఐగుప్తు ధనం నాకొద్దు. These are the three things our young people are tempted by. ఇక్కడ యవనస్తులు శోధించబడే 3 విషయాలు: money, ధనం, the pleasures of sin, పాప భోగాలు, and the honor of this world. ఈ లోకము నుండి కలుగు ఘనత. All three Moses said no. ఈ మూటి కూడా మోషే నిరాకరించాడు, కాదని చెప్పాడు. He had no Bible, no fellowship, no meetings to encourage him. ఆయనకి బైబిల్ లేదు, సహవాసం లేదు, మీటింగులు లేవు, ప్రోత్సాహం లేదు. But he had 8-9 years of instruction that his mother gave him. తన తల్లి ఆజ్ఞాపించింది, 8-9 సంవత్సరాలు ఉపదేశించింది. And 40 years of prayer that his mother prayed for him. తన తల్లి మోషే కోసం 40 సంవత్సరాలు ప్రార్థిస్తోంది. And if you want to know the power of a mother's prayer and instruction, here it is. ఒక తల్లి యొక్క ఉపదేశం, ప్రార్థన యొక్క శక్తి మీరు తెలుసుకోవాలంటే ఇదే ఉదాహరణ. So don't ever complain saying, oh brother, my husband is not interested in spiritual things. ఓ సహోదరుడా, నా భర్తకి అసలు ఆత్మీయ విషయాల మీద ఆసక్తి ఉండదని ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు. That is why my children are going astray. అందుకే నా పిల్లలు దారి తొలగిపోతున్నారు. Timothy didn't go astray. తిమోతి దారి తొలగిపోలేదు. Moses didn't go astray. మోషే దారి తొలగిపోలేదు. You can teach your children to live a heavenly life. నీ బిడ్డలు పరలోకపు జీవితం జీవించినట్లు నీవు చెప్పొచ్చు. And if it is the other way around, where your
wife is not interested in spiritual things, ఒకవేళ నీ భార్యకు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకపోతే, you as a father can bring up your child also తండ్రిగా నీ బిడ్డని ఈ విధంగా తీర్చిదిద్దొచ్చు in the instruction of the Lord, ప్రభు యొక్క ఉపదేశంలో. because we are all getting older. ఎందుకంటే మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతూ ఉన్నాం. You and I are not going to live here forever. శాశ్వతంగా మనం ఇక్కడే ఉండిపోము. Another generation must grow up that will be witnesses for Christ. ప్రభువు కోసం సాక్షులుగా ఉండే ఇంకొక తరం లేవాలి. Thank God he gives us children. దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చాడు, అందుని బట్టి వందనాలు. So God gave me 4 sons. దేవుడు నాకు 4 కుమారులను ఇచ్చాడు. I said, Lord, they must carry on the faith I have preached. ఓ ప్రభువా, నేను ఏదైతే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానో నా బిడ్డలు కూడా దాన్ని తీసుకొని రావాలి. What is they just use? They're getting educated and sitting in a church and singing songs. ఏదో వాళ్ళు బాగా చదువుకొని సంఘంలో కూర్చొని పాటలు పాడుతూ ఉంటే ఏంటి They ఉపయోగం? must be witnesses for Jesus. వాళ్ళు క్రీస్తు కోసం సాక్షులుగా ఉండాలి. In their place of work, వాళ్ళు పనిచేసే స్థలంలో, everywhere. ఎక్కడైనా సరే. And then I must teach them to teach their children also when they are small. వాళ్ళ బిడ్డలు చిన్నవారిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా బోధించాలి. Because in every generation we want witnesses to this new covenant life that we preach in CFC. ఎందుకంటే మనం సిఎఫ్సి సంఘాల్లో క్రొత్త నిబంధన జీవితం గురించి చెప్తున్నప్పుడు ప్రతి తరంలో కూడా కొంతమంది సాక్షులు ఉండాలి. Because all of Christianity is going in the Babylonian direction. ఎందుకంటే క్రైస్తవత్వం అంతా కూడా బబులోను వైపుకు పరుగుతీస్తుంది. In compromise and corruption and running after money and sinful pleasure. రాజీ పడుతున్నారు, అవినీతి ఉంది, ఎంతో ధనాశ ఉంది, పాపంలో పడిపోతున్నారు. The pastors are interested in money. పాస్టర్లు డబ్బు మీద ఆసక్తి కలిగి ఉన్నారు. So much of sexual sin and divorce in the church. ఎంతో లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి, సంఘంలో విడాకులు జరుగుతున్నాయి. In the midst of this we have to stand. వీటన్నింటి మధ్యలో మనం నిలబడాలి. For the truth of God. దేవుని యొక్క సత్యం కోసం. And stand for the truth. సత్యం కోసం నిలబడాలి. We have to have children who will stand up like that. కాబట్టి ఆ విధంగా నిలబడేటట్లు మన పిల్లలు ఉండాలి. For the same standards that CFC has stood for 41 years. 41 సంవత్సరాలుగా సిఎఫ్సి దేని కోసమైతే నిలబడిందో, we have to train our children now. ఇప్పుడే మన పిల్లలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. We have to start when they are 2 years old. వాళ్ళకి 2 సంవత్సరాలు వచ్చినప్పుడే మనం ప్రారంభించాలి. Till they leave our home. మన ఇంటిని వాళ్ళు విడిచిపెట్టేదాకా. And then keep on praying after they leave our home. ఆ తర్వాత కూడా మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండాలి. There will be a continuing generation till Jesus comes of those who witness to the truth. యేసు ప్రభు వచ్చే వరకు కూడా సత్యం కోసం సాక్షులుగా ఉండేవారు నిరంతరం ప్రతి తరంలో కొనసాగుతూ ఉండాలి. Who will live a heavenly life and preach a heavenly life. ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవిస్తూ దాన్ని ప్రకటించేవారు కావాలి. You don't have to be very clever. మనం ఏదో గొప్ప తెలివితేటలు మనకు అవసరం లేదు. But you have to be humble. మనం దీనులుగా ఉండాలి. You have to pray. మనం ప్రార్థిస్తూ ఉండాలి. That all of us can do. మనందరం చేయొచ్చు అది. If you don't know the Bible also doesn't matter. నీకు బైబిల్ సరిగా తెలియకపోయినా పర్వాలేదు. The little bit you know you can teach your children. నీకు తెలిసిన దాంట్లో నుంచే నీ బిడ్డలకు బోధించొచ్చు. Pray for them. వారి గురించి ప్రార్థిస్తూ ఉండొచ్చు. That the Lord will make them his witnesses. దేవుడు తన సాక్షులుగా నీ బిడ్డలను వాడుకున్నట్లుగా. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to live as overcomers. ఓ ప్రభువా, మేము జయ జీవితం కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. Free from fear. ఓ ప్రభువా, మేము భయం లేకుండా జీవించినట్లు సహాయం చేయండి. And to bring up our children in the fear of God. ఓ ప్రభువా, మా బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు పెంచుటకు సహాయం చేయండి. Help every family here. ప్రభువా, ఇక్కడున్న ప్రతి కుటుంబానికి సహాయం చేయండి. And all the little churches in Andhra and Telangana. ఓ ప్రభువా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి చిన్న సంఘానికి సహాయం చేయండి. And especially the elders. ముఖ్యంగా సంఘ పెద్దలకు anoint them with the Holy Spirit. ఓ ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని వారికి దయచేయండి. Help them all to be humble men of God. ఓ ప్రభువా, ఎంతో దీనులైన దైవజనులుగా వారందరూ ఉండటానికి సహాయం చేయండి. That they will be servants of the people. ఓ ప్రభువా, వాళ్ళు ప్రజల యొక్క సేవకులుగా ఉండటానికి సహాయం చేయండి. That they will bless and serve others. ఓ ప్రభువా, ఆ విధంగా వాళ్ళు ఇతరులకు సేవ చేసి అందరిని ఆశీర్వదించినట్లుగా. In the spirit of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండి. Protect the families of these elders. ఓ ప్రభువా, ఈ సంఘ పెద్దల యొక్క కుటుంబాలను కాపాడండి. And we pray that you will raise up another generation also. ఓ ప్రభువా, ఇంకొక తరాన్ని కూడా మీరు లేవనెత్తండి ప్రభువా. Who will be true to your name. ఓ ప్రభువా, మీ సత్యం కోసం నిలబడటానికి. And we pray you will come soon, Lord Jesus. ఓ ప్రభువా, మీరు అతి త్వరలో రాబోతున్నందుకు వందనాలు. Help us to be faithful till you come. ఓ ప్రభువా, మీరు వచ్చే వరకు కూడా మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి.
I thank you for all these brothers and sisters. ఓ ప్రభువా ఈ ప్రియమైన సహోదరి సహోదరులందరిని బట్టి వందనాలు I చెల్లిస్తున్నాను. thank you for all those who are seeking to have a pure witness in their village or town. ఓ ప్రభువా వాళ్ళ గ్రామాల్లో పట్టణాల్లో క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్షులుగా ఉండగోరిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు Fill them చెల్లిస్తున్నాను. with the Holy Spirit. ఓ ప్రభువా వారందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపండి. Help them to be faithful until the end. ఓ ప్రభువా అంతం వరకు నాయన నమ్మకం కలిగి ఉండటానికి సహాయం To దయచేయండి. love people when they are hated by others. ఓ ప్రభువా ఇతరుల చేత ద్వేషించబడుతున్నప్పుడు వారిని ప్రేమించడానికి సహాయం చేయండి. To be true to you. ఓ ప్రభువా నీకు నమ్మకంగా We ఉండటానికి pray సహాయం చేయండి. in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.